వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేడే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ప్రారంభానికి సిద్ధమైన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం. మీరాలం చెరువులో మొసళ్ల సంచారం. ఇటీవల మీరాలం ట్యాంక్లో ముసళ్లు పాములు సంచరిస్తున్నాయని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆకాశంలో అద్భుతం. నేడే ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వార్షిక జెమినాడ్స్ ఉల్కాపాతం ఈ సంవత్సరం డిసెంబర్ 14-15 రాత్రి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నాయకులు వార్ రూమ్ పై దాడికి నిరసనగా పిలుపునిచ్చారు. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన హైదరాబాద్ వాసి. ఇటీవల మెక్లారెన్ బ్రాండ్ ముంబైలో తమ మొదటి డీలర్షిప్ ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ఈ బ్రాండ్ తమ ఫ్లాగ్షిప్ సూపర్ కార్ మెక్లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఏపీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కాంగోలో వరద విలయం, 120 మంది మృతి. కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలమవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడు లేని వరదలు వచ్చాయి. భారత్ చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా భారత్ చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణలో గాయపడ్డారు. రోజులో 8 గంటలే గ్యాస్ సరఫరా. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో రోజులో 8 గంటలు మాత్రమే గ్యాస్ సరఫరా చేయగలమని SGNPC మంగళవారం ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్య నేతల గృహ నిర్బంధం. కాంగ్రెస్ వార్ రూమ్ ను గత రాత్రి పోలీసులు సీజ్ చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ జోడో యాత్రలో రఘురాం రాజన్, RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా జోడో యాత్రలో పాల్గొని రాహుల్ తో కలిసి నడిచారు. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుట్బాల్ ఆటగాడికి మరణ శిక్ష. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడనే కారణంతో అమీర్ నసర్ ఆజాద్ ని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించింది. లాభాల్లో స్టాక్ మార్కెట్ 18,650 పైన. నిఫ్టీ, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల పవనాల సూచికలు అండగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ లో 2 లారీలు ఢీ భారీగా ట్రాఫిక్ జామ్. నగరంలో మలక్పేట్, నల్గొండ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 2 లారీలు ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఒక డ్రైవర్ గాయపడగా మరో డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. బీహార్ లో వరుసగా పేలిన సిలిండర్లు భయంతో వణికిపోతున్న స్థానికులు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నేటి నుంచి CA పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమై ఈ నెల 20 వరకు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 4 పేపర్లు బ్యాచ్ల వారీగా నిర్వహిస్తున్నట్లు ICAI ఓ ప్రకటనలో పేర్కొంది. ANUకి హరిత వర్సిటీ ర్యాంక్. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి UI గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2022 పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ANU ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ గా జెర్మీ ఫరార్ 2023 రెండో త్రైమాసికంలో ఫరార్ ఈ బాధ్యతలు స్వీకరిస్తారని WHO మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. క్రీడల శాఖ మంత్రిగా స్టాలిన్ వారసుడు ప్రమాణం. ముఖ్యమంత్రి MK స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మస్కౌట్ ప్రపంచ కుబేరుడుగా బెర్నార్డ్ అర్నాల్డ్. ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్ లో బెర్నార్డ్ అర్నాల్డ్ నిలిచారు. గోవాలో నవీన్ రెడ్డి అరెస్ట్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. 5 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అతన్ని గోవాలో అరెస్ట్ చేశారు. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.